హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో ఈరోజు అయితే సండే స్పెషల్ అనమాట. మనకు తెలిసింది సండే అయితే మళ్ళీ నాకు పూజిస్తాం కాబట్టి నేనైతే కొమరవెల్లి పోదామని అనుకుంటున్నా. ఈ మధ్యలో పోవాలని ఎందుకు అనిపిస్తుంది. చాలా చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో పోయినా, చాలా ఇయర్స్ అయింది, మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మీ అయితే అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. ఆడ పోయి మనం వేసుకోలేము కదా, మనకు వస్తే బాగానే ఉండు, మనకు రాదు కాబట్టి రైస్ కర్రీ వేయించుకొని వెళ్తున్నాం అనమాట. సో దర్శనం చేసుకొని లంచ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాం. సో ఇక్కడైతే రైస్ ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది మమ్మీ. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడైతే నేను బాక్సెస్లో వేసుకుంటున్నా. మమ్మీ అయితే కొంచెం బిజీ ఉంది. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాము. జస్ట్ ఒక 2-3 మినిట్స్లో అయితే మనం రీచ్ అయిపోతాం. ఇంకా గైస్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడైతే బోనాలు చేస్తున్నారు అనమాట, మీకు చూపిస్తా. అండ్ ముందుకు అక్కడైతే గుండం ఉంటుంది. ఇక్కడ టెంపుల్ అయితే మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి, ఇటు పోవాలన్నమాట. సో టెంపుల్కి అయితే వెళ్దాము, టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. ఇప్పుడైతే గైస్ ఇదైతే ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్తున్నాం ఇప్పుడే. క్రౌడ్ చాలా ఉంది, ఈరోజు సండే కాబట్టి క్రౌడ్ ఇంకా ఎక్కువ ఉంది. సో బయట అయితే బొట్టు పెట్టించుకొని లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడైతే బోర్డు ఉందన్నమాట, వివిఐపి దర్శనం 500 టికెట్ ఇది. దర్శనం అయితే బయట నుంచి అంట, ఇక్కడ మొక్కుకొని బయటికి వెళ్దాము. ఇది లైన్ అనమాట దర్శనం లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడికి అయితే వచ్చినాం మేము. ఇప్పుడు టికెట్ తీసుకుందామా లేకపోతే నార్మల్గానే పోదామా అని ఆలోచిస్తున్నాం. అయితే ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉందన్నమాట. ఇది టికెట్ కౌంటర్, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి దర్శనంకి. సో లోపలికి అయితే పోదాం, చాలా క్రౌడ్ ఉంది. ఫోన్స్ అయితే అలౌడ్ లేదంట ఇక్కడ. టికెట్ కాదు, ఫోన్స్ అక్కడ సబ్మిట్ చేయాలంట, లోపలికి అలౌడ్ లేదు. టెంపుల్స్కి వస్తే ఇదే బాధ. సో చూడాలి. ఇది 150 టికెట్, 100 టికెట్ అట్లా ఉన్నాయి అనమాట. సో ముందుకు ఉన్నాయి, చూద్దాం అవి కూడా. మేమైతే ఫోన్స్ అయితే సబ్మిట్ చేసేస్తున్నాం, ఎందుకంటే లోపలికి అలౌడ్ లేదంట. ఇప్పుడు నేనున్న లైన్ అయితే 150 టికెట్ అనమాట. పక్కన ఖాళీగా ఉంది కదా, అదైతే 100 టికెట్ అంట. ఏంది 100 టికెట్ అంతా ఖాళీ ఉంది అని అయితే నేను పోయేదాకా ఆలోచిస్తున్నా. లోపలికైనా నాకు అర్థమైంది ఏంటంటే దూరం నుంచి చూసి వెళ్ళిపోతున్నారు 100 టికెట్ వాళ్ళు. సో 150 టికెట్ ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, అది అనమాట మ్యాటర్. గైస్ దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడే బయటికి వచ్చినాము. ఫోన్స్ అలౌడ్ లేదు అన్నారు కదా, కానీ ఫోన్ అంటే లైక్ చాలా మంది తీసుకెళ్తారు అని చెప్పేసి మేము కూడా తెచ్చుకున్నాము, పాకెట్లో పెట్టుకున్నాం. చెక్కింగ్ అయితే వేసిరు కానీ ఎట్లా అట్లా తెచ్చేసినాం ఇంకా. సో ఇప్పుడు దర్శనం అయిపోయింది, కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత లంచ్ చేస్తాం మేము ఇప్పుడు వెళ్ళి. సో ఇక్కడ చూడండి మొత్తం ఇట్లుంది ఇక్కడ. దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడే బయటికి వచ్చినాము, ఇక్కడ నుంచి వచ్చినాం అనమాట. కిందికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా చూడాలి కిందికి పోయినాక ఇప్పుడు ఏం చేయాలి ఏంది అని చెప్పేసి. ఈ రోడ్ మొత్తం స్టాల్స్ అనమాట. మేమైతే ఏం కొనుక్కోలేదు, కాకపోతే అట్లా అని ఒక రౌండ్ వేసుకొని వచ్చేసినాం. రిటర్న్ పోతుంటే అన్ని కోతులే అనమాట, రోడ్ పైనకి వచ్చేస్తున్నాయి.
వామ్మో, ఇన్ని కోతులు అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇగో ఈడ ఆంటీ అయితే ఏకంగా కట్ట తీసుకొని కొడుతుంది. గైస్ ఇక్కడ అయితే మేము ఒక చెట్టు కింద కూర్చొని తింటున్నాం అనమాట. ఇగో ఇది కర్రీ, ఇంకా ఇగో ఇది రైస్. గైస్ లంచ్ అయితే చేసుకున్నాం, ఇప్పుడు వెళ్తున్నాం ఇంకా ఇంటికి. ఈ ప్లేస్ అయితే కొండపోచమ్మ రిజర్వర్ అనమాట. వెళ్తున్న దారిలోనే ఉంటుంది కాబట్టి అట్లా వచ్చినాం. ఇంతకు ముందు కూడా వచ్చినా కానీ అప్పుడైతే నేను వ్లాగ్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి వేయలేదు. సో ఇప్పుడు ఫైనల్గా అయితే ఆ కింది నుంచి పైకి అయితే నడుచుకుంటూ వచ్చేసిన. ఈవినింగ్ సన్సెట్ అనమాట. వీకెండ్లో అయితే పర్ఫెక్ట్ స్పాట్ అనొచ్చు. ఇక్కడ పారాగ్లైడింగ్ ఉంటుందని నాకు ఇప్పుడు వరకు తెలియదు అనమాట. ఇది చూస్తే నాకు అర్థమైంది ఇప్పుడు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేస్తా. ఇప్పుడైతే అంత టైం కూడా లేదు, ఇంటికి పోవాలి కాబట్టి. గైస్ ఇప్పుడు మళ్ళీ కిందికి దిగాలి. దీనికి స్టెప్స్ కూడా ఉంటాయి, కొంచెం ముందుకెళ్తూ ఉంటాయి అనమాట. కానీ మనకు ఎప్పుడు షార్ట్ కట్స్ కావాలి కదా. గైస్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసిన. టైం వచ్చేసి 8:20 అవుతుంది అనమాట. 9 అవుతుందేమో అని నేను అనుకున్నా. సో కొంచెం జల్దీ అయితే వచ్చేసినాము. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇంకా. బాయ్. చెప్పడం మర్చిపోయినా, స్ట్రీట్ మొత్తం తిరిగినాం కానీ ఈ కంకణం ఒకటే తీసుకున్నాం అనమాట. కంకణం అంటారో ఏందో మరి. సో ఇవైతే తీసుకొని వచ్చేసినాం ఇంకా.